ప్రధానమంత్రి మరొకసారి సింగపూర్ వేయండు. సింగపూర్లో దాదాపుగా వచ్చే 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే విధంగా దేశం మొత్తం, మళ్ళీ అదే గుజరాత్కో ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కాదు, దేశంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే విధంగా సింగపూర్కు సంబంధించినటువంటి ప్రముఖ కంపెనీలన్నిటికీ నిన్న బ్రూనై వేయండు. బ్రూనైకి భారతదేశానికి డైరెక్ట్గా ఫ్లైట్ సౌకర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దేశంతో స్నేహంగా శాంతిపూర్వకంగా ప్రపంచ దేశాలకు ఇవాళ అత్యంత శాంతి దూత ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధకాంక్షతోటి ఉంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతి మాత్రమే ఈ దేశంలో, ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలనేటువంటిదే స్పష్టమైనటువంటి ఎజెండా. అది గల్ఫ్ దేశాలకు పోయినా, తూర్పు దేశాలకు పోయినా, పశ్చిమ దేశాలకు పోయినా, ఏ ఖండానికి పోయినా సరే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఉండటమే భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. భారతదేశం అదే చెప్తుంది. భారత ధర్మం, ఆర్ష ధర్మం కూడా అదే చెప్తున్నది. వసుదైక కుటుంబం అనేటువంటి మాట, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మాట, సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి మాట, ఇది భారత ధర్మము, ఇది ఆర్ష ధర్మము, ఇదే మా భారతదేశం యొక్క శాంతి వచనాలు అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో చెప్పి ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరిగి భారతదేశం గత 1000 సంవత్సరాల క్రితం ఎట్లయితే ప్రపంచ దేశాలకు గురువుగా ఉందో ఇవాళ ఆ దిశగా వెళ్ళడంలో తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. ఒప్పుకోవాల్సిందే, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అణిచివేయాల్సిందే. హింస ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అణిచివేయాల్సిందే. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అన్నారు కదా. అందుకోసమే అహింసను కాపాడాలంటే ధర్మ మార్గమైనటువంటి హింసను మాత్రమే ఎంచుకోవాలనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఆ విషయాల్ని భారతదేశం యొక్క శాంతి వచనాలని వాళ్ళ ప్రపంచ దేశాలన్నిటిలోని చెప్పగలుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అది ఎవరికి ఏ పార్టీకి నచ్చినా నచ్చకపోయినా వ్యక్తిగతంగా అనేకమైనటువంటి దేశాలున్నా, ఆ పార్టీ మీద మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయము. మనకు రాజకీయంగా ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా సరే, రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ నిజాలు ప్రజలకు తెలుస్తాయి. ఛత్రపతి శివాజీ గురించి 400 ఏళ్ల తర్వాత మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే అట్లాంటి గొప్ప ఘనకార్యాలు చేసిరు కాబట్టే ఇప్పటికీ మనం ఛత్రపతి శివాజీని అనుకుంటున్నాం. ఇప్పటికీ రాముడిని మనం రాజా రామచంద్రుడు అని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే రాముడి పరిపాలన ఇప్పటికీ మనకు ఆదర్శం కాబట్టే. రామరాజ్యం అని ఎందుకు అనుకుంటాం? అందుకోసమే అట్లాంటి పరిపాలననే రామరాజ్యం కోసము ఒక ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేసినట్టుగా వాళ్ళ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క శాంతి వచనాలను వేస్తూ ప్రతి దేశంతో స్నేహ సౌరభాలను వెల్లడిస్తూ ప్రత్యేకమైనటువంటి విదేశీ దౌత్యనీతిని విజయవంతంగా నేర్పుతున్నటువంటి నరేంద్ర మోడీ కృషిని మాత్రం అభినందించాల్సిందే. ఇది పార్టీలకు అతీతంగా చెప్పేటువంటి మాట.